వెల్కమ్ టు భలే మంచి రోజు. ఇవాళ కూడా బోల్డ్ అంత ఎనర్జీతో నేను రెడీగా ఉన్నాను అండ్ మీరు కూడా చూడడానికి రెడీగా ఉన్నారు కదా ఆ ఎనర్జీని. సో అక్కడ మన పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా మన భలే మంచి రోజుని స్టార్ట్ చేసేద్దాం. ఏమంటారు? లెట్స్ గో. ఇంకెందుకు లేటు, కమ్ ఆన్. అందరు చాలా చక్కగా కనిపిస్తున్నారు. నీ పేరు? జయలక్ష్మి. జయలక్ష్మి, ఏం చేస్తుంటావు జయలక్ష్మి? B.Pharmacy కంప్లీట్ అయిపోయిందా? సరే కానీ మా కోసం ఒక మంచి జోక్ చెప్తావా? చెప్తా. నేను మీ తమ్ముడా? మీ తమ్ముడు నువ్వు ఒక్కదని చెప్పలేవా జోక్? మీ తమ్ముడు కావాలా నీకు? అంటే 2 characters ఇన్వాల్వ్. ఓ 2 characters ఇన్వాల్వ్ అయింది కాబట్టి మీ తమ్ముడితో తీసుకుంటున్నావు అన్నమాట. పిలిచి చంటి. చంటి లేరా? చంటి అందరూ నాకంటే హైట్ నరపగలు. ఓకే చంటి, నువ్వేం చేస్తుంటావు? ఇంటర్ సెకండ్ ఇయర్ కంప్లీటెడా? నువ్వు బాగా చదువుతావు అనుకుంటా. అవునండి. చూసా నాకు ఎలా తెలిసిపోయిందా? అంటే నాకు అన్నీ తెలిసిపోతుంటాయి అంతే. నాకు ఎలా తెలిసిపోయింది చెప్పు? గెస్ట్ చేసే కానీ అర్థాలు చేసి చెప్పాను నేను. అంటే బాగా చదివిన వాళ్ళకి స్పెక్ట్స్ వస్తాయని చెప్తూ ఉంటారు అనమాట, అందుకే అలా గెస్ట్ చేసా. అదేం కాదండి. మరి మీ అందరు మేకప్ వేసుకుని నేను మేకప్ వేసుకోవాలంటే నేను ఎంత కష్టపడుతున్నా. ఎవరు మేకప్ వేసుకోలేదు ఇక్కడ. అరే చూసి నాకు అన్నది తెలిసిపోతుంటాయి. అంటే మా ఇంట్లో కూడా బాగా చదివే వాళ్ళు ఉన్నారు అనమాట, వాళ్ళకి కూడా స్పెక్ట్స్ వచ్చేసి అలా గెస్ట్ చేశాను. అంటే మీరు బాగా చదవరా? అంటే నేను మరీ అంత బాగా చదవను, ఏదో అలా చదువుతాను. పాస్ అయ్యారా? పాస్ అయిపోయాను. ఓకే చెప్పండి అయితే జోక్. ఏంటండి ఎప్పుడు ఇలా బార్కి వెళ్ళి తాగి డబ్బులన్నీ ఖర్చు పెడుతుంటారు? నువ్వేమన్నా తక్కువ? నువ్వు కూడా బ్యూటీ పార్లర్కి వెళ్ళి కాస్మెటిక్ ఖర్చు చేస్తావు కదా? అవును, నేను బ్యూటీ పార్లర్కి వెళ్తాను నీకు అందంగా కనిపించడానికి. నేను కూడా బార్కి వెళ్ళేది నా కళ్ళకి నువ్వు అందంగా కనిపించడానికి. అవునా? నువ్వు బార్కి వెళ్ళేది మేము అందం కనిపించడానికి అంటే అమ్మాయిలు అందం కనిపించడానికా? అయ్యో నాకు తెలీదే. అంటే తాగకముందు అమ్మ తాగదా? తాగితేనే నాకు కనిపిస్తుందా? అసలు నా కళ్ళకే కనిపించదు. అయ్యో తీసిగా థ్యాంక్ యూ సో మచ్. ఇంకెవరైనా ఏమైనా చేస్తారా? నేను చేయొచ్చు. అయ్యో తప్పకుండా. ఏం చేస్తారు? డాన్స్. ఇంకా లేట్ ఎందుకు? లెట్స్ స్టార్ట్. రాకి నా కవ్వసాకి నీకే గురి పెడుతుందే ఈ కన్ను తుపాకి. లడ్కి 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 నా ఆంధ్ర లడ్కి దూసుకు వస్తున్నావే నువ్వు నా ఒళ్ళోకి. వెళ్ళకు ఒళ్ళోకి ఒంటరిగా ఊరేగి వందల కొద్ది వందల రద్దీ ఎగబడదా పైకి. సొంపుల సుడిలోకి దింపావే సారంగి తుక్కిరి బిక్కిరి అయిపోతుందా నిండా రాముడికి. రావా 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 రెక్కల గుర్రం ఎక్కి ఎత్తుకుపోవా నీతో చుక్క లోకంలోకి. రావే 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 గువ్వా గుండెల్లోకి సరదా తీరుస్తాలే దిగవే రంగంలో. జయ గారు చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ. నా కోసం ఇంత చక్కగా డాన్స్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇప్పుడు నేను ఒక డైలాగ్ చెప్తాను, దాన్ని మీకు నచ్చిన స్టైల్లో చెప్పాలన్నమాట. చాలా క్యూట్ గా. ఓకేనా? ఓకే. నువ్వంటే నాకు ఇష్టం, నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు లేక నేను లేను అని అన్నాడే, ఏమే నమ్మొచ్చా? ఓకేనా? ఇది మీ స్టైల్లో చెప్పాలి. ఓకే చెప్పే. నువ్వంటే నాకు ఇష్టం, నిన్నే ప్రేమిస్తున్నాను, నువ్వు లేక నేను లేనన్నాడే, ఏమే నమ్మొచ్చా? నమ్మొచ్చా? నమ్మొచ్చు. ఇప్పుడు చెప్పు. మీ పేరు? రమ్య. రమ్య చెప్పు. రమ్య
నువ్వు అంటే నాకు ఇష్టం, నిన్నే ప్రేమిస్తున్నాను, నువ్వు లేక నేను లేను అన్నాడే. నమ్మొచ్చా? అన్నాడే. ముచ్చ ఎంత బాగా చెప్పావు తెలుసా, ఏదో పద్యం చెప్పినట్టు అలా పద్ధతిగా చెప్పావన్నమాట. థ్యాంక్ యూ. నువ్వంటే నాకు ఇష్టం, నిన్నే ప్రేమిస్తున్నాను, నువ్వు లేక నేను లేను అన్నాడే. ఏమే నమ్మొచ్చా? అస్సలు అనుకోడే. మీ పేరు? ఇష్టలత. చెప్పండి. నువ్వంటే నాకు ఇష్టం, నిన్నే ప్రేమిస్తున్నాను, నువ్వు లేక నేను లేను అన్నాడే. ఏమే నమ్మొచ్చా? బాగా చెప్పారు. థ్యాంక్ యూ. నీ పేరు? అంజలి. చెప్పంజలి. నువ్వంటే నాకు ఇష్టం, నిన్నే ప్రేమిస్తున్నాను, నువ్వు లేక నేను లేను అన్నాడే. ఏమే నమ్మొచ్చా? ఏహే అస్సలు నమ్మదు, అస్సలు నమ్మదు. మీ పేరు? మానస. మనసగా చెప్పండి. నువ్వంటే నాకు ఇష్టం, నిన్నే ప్రేమిస్తున్నాను, నువ్వు లేక నేను లేను అన్నాడే. ఏమో ప్రేమించాం. లాస్ట్ కి నిన్నే ప్రేమించంట. అయ్యో ఏం చెప్పారు అసలు. మీరు మ్యారీడా? అందుకే లాస్ట్ కి నిన్నే ప్రేమించంట. వేసుకొసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. మీ పేరు? ప్రియాంక. ప్రియాంక. చెప్పండి. నువ్వంటే నాకు ఇష్టం, నువ్వంటే నాకు నచ్చావు, నువ్వు లేక నేను లేను అని చెప్పాడే. నమ్మొచ్చా? అన్ని అలా చెప్పేసాడు. నువ్వంటే నాకు ఇష్టం. అది ఏదో కూడా యాడ్ చేసిందండి. ఏం యాడ్ చేసారు మీరు? నచ్చావు. నువ్వంటే నాకు నచ్చావు అని. అయ్యో నిజంగా చెప్పారండి ఎవరైనా? థ్యాంక్ యూ. అలాంటి ఛాన్స్ ఇవ్వము. నీ పేరు? హర్షిని. హర్షిని. చెప్పు హర్షిని. నువ్వంటే నాకు ఇష్టం, నిన్నే ప్రేమిస్తున్నాను, నువ్వు లేకుండా నేను ఉండలేను. ఏమే నమ్మొచ్చా? నువ్వు నన్ను అడుగుతున్నావా? నాకేం చెప్పలేదు వాడు. చెప్పాడంట. నాకు చెప్పలేదు చీల్చి. అన్ని నీకే చెప్పాడంట, నాకేం చెప్పలేదు బా. థ్యాంక్ యూ. ఇంకేమైనా చేస్తారా? ఏం డాన్స్ చేస్తావు అంజలి? అల్లుడు సీన్ సాంగ్. అల్లుడు సీను అదేనా? రెడీయా? మీరెందుకు రెడీగా ఉన్నారా? నేను కూడా రెడీగా ఉన్నాను, వీళ్ళు కూడా రెడీగా ఉన్నారు, తిని కూడా రెడీగా ఉంది, మీరు కూడా రెడీగా ఉన్నారు కదా. ఇంకా లేదెందుకు, లెట్స్ స్టార్ట్. జాను తీసేస్తా బ్యూటీ స్కాన్. నీ సోలో గుండెల్లో ఎంటే వేసాను, నాలో నీ ఫోటో ప్రింటే చేస్తాను. అక్కసారి ఎక్కిస్తాను, చుక్కల్లోనే పక్కేస్తాను, తారాజు లాంటి ఎన్నో ముద్దులు ఇస్తాను. అల్లుడు సీను నువ్వు వస్తే సూపర్ హిట్ ఎవ్రీ సీను. అల్లుడు సీను మన చిందులకి చోటిస్తుంది సిల్వర్ స్క్రీన్. సీను 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 సీను. నీ నవ్వుల్లో మెరుపే ఉంది, ఆ మెరుపు తోటి సిటీ మొత్తం కరెంట్ సోను. అరే నీ చూపుల్లో ఉడికే ఉంది, ఆ ఉడుకు తోటి ఊరికి మొత్తం వంటే చేస్తాను. ఈ కప్పులో పంచదార బదులుగా సొగసుల షుగరునే కలుపుకుంటాను. సెట్టుకి పోతే వద్దు, అక్కర్లేవి అక్కర్లేదు, శ్వాసలోని పరిమళమే పూసుకుంటాను. అల్లుడు సీను నువ్వు వస్తే సూపర్ హిట్ ఎవ్రీ సీను.
అంజలి 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 నువ్వు బాగా చేసావు అంజలి. నేర్చుకున్నావు అంజలి. ఏంటి అంజలి తినలేదా? అంటే డాన్స్ ఆడి అలసిపోయావా ఏంటి? అంత మెల్లిగా మాట్లాడుతున్నావు. లేదు, తిన్నాను, ఏం అలసిపోలేదు. మరి ఎందుకంత మెల్లిగా మాట్లాడుతున్నావు? ఊరికే. అంటే నువ్వు చాలా కామా? ఏం లేదు, కామేం లేదు. చూడ్డానికి ఎలా ఉంటా కానీ నేను కామ్ కాదు అంటుంది అంజలి. ఓకే అంజలి, థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు నేను ఒక సిచ్యువేషన్ చెప్తాను, దానికి తగ్గట్టు ఎవరు చాలా బాగా మాట్లాడుకుంటారు? నేను. ఓ మీ ఇద్దరు రెడీగా ఉన్నారా? నీ పేరు తెలుసు జయ, మరి నీ పేరు ఏంటి? రమ్య. రమ్య. రమ్య నువ్వు తినలేదా? తిన్నాను. తిన్నావంటే ఎందుకన్నా మెల్లిగా మాట్లాడుతావు? ఇప్పుడు నువ్వు ఎలా మాట్లాడుతావు? చూడండి. ఓ నేను ఇప్పుడు ఏం చూపియను, మొత్తము మాటల్లోనే చూపిస్తా తర్వాత అని చెప్తున్నా రమ్య. ఓకే, నేను సిచ్యువేషన్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఓకేనా? ఓకే. ఇప్పుడు మీకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, అంటే ఉన్నాడని అనుకోండి. ఓకేనా? మీకు కూడా ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, మీరు కూడా అలాగే అనుకోండి. అయితే మీ బాయ్ ఫ్రెండ్ని తను లాగేసుకుంది. అప్పుడు మీ ఫీలింగ్స్ని తనకి చెప్తున్నారనమాట వచ్చి. సో అప్పుడు తను చాలా బాగా ఫీల్ అయ్యింది. అప్పుడు మీరు ఊరుకుంటారా? మీ ఫీలింగ్స్ కూడా తనకు చెప్తారు కదా. అప్పుడు మీరు ఏం చేస్తారో ఆ ఫీలింగ్స్ని ఇక్కడ చేసి చూపించండి. తర్వాత మేము ఎలా ఫీల్ అవుతాం అనేది తర్వాత చూద్దాం. ఓకేనా? రెడీయా? రెడీ. ఓకే, స్టార్ట్. ఏంటి నా బాయ్ ఫ్రెండ్ కి మధ్య మెసేజ్ చేస్తున్నావంట? అవును. ఎందుకు చేస్తున్నావే? నీకేంటి? నీకేంటంటే ఏంటి? నా బాయ్ ఫ్రెండ్ నువ్వెందుకు మెసేజ్ చేస్తున్నావు? అరే నీకేమైతుంది ఫస్ట్? అయ్యా, నా బాయ్ ఫ్రెండ్ మెసేజ్ చేస్తే వేరే లోకి అవుతుందా, నాకు అవుతుందా? తనకు చెప్పుకో ఫస్ట్. ఫస్ట్ నీకు చెప్పి నాకు చెప్తాను. ఇప్పుడు నాకు చెప్పినావుగా, తనకు చెప్పుకో. చెప్తాను, ఇద్దరికి ఎలా చెప్పాలో అలా చెప్తాను. అయినా నీకేంటి అంత సిగ్గు లేదు వేరే వాళ్ళ బాయ్ ఫ్రెండ్ తో చాట్ చేయడానికి? ఫస్ట్ నీకు సిగ్గుండాలి. నాకెందుకే? ఫస్ట్ నీకు తెలియాలి. ఫస్ట్ నా బాయ్ ఫ్రెండ్ కాబట్టి తర్వాత నువ్వు తీసుకున్నావు. నాకు తెలియకుండా చాట్ చేశారు ఇన్ని డేస్, కానీ నీకు తెలిసి చాట్ చేస్తున్నావు కదా. అయినా నీకేం తెలుసు తనే నీ ఫస్ట్ బాయ్ ఫ్రెండ్? అవును, నా ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ కాబట్టి నాకు తెలుసు, కాబట్టి అందుకే నేను ఓకే చెప్పాను. అచ్చా. అవును. అయినా ఏంటి ఓడిచ్చిపోతున్నావు? నేను రెచ్చిపోతే ఇంకెవరు రెచ్చిపోతారే? అరే నీకేంటి ఫస్ట్? నీకేంటంటే నా బాయ్ ఫ్రెండ్ కదా. ఇప్పుడు నాది నా వాడు. నీ వాడేంటి? పెళ్లి చేసుకున్నావు, నీ వాడు అంటున్నావు. చేసుకుంటా. కరెక్ట్ గా మాట్లాడు. బాయ్ ఫ్రెండ్ అన్నప్పుడు బాయ్ ఫ్రెండ్ లాగానేమా? నువ్వు చేసుకున్నావా? అవును, చేసుకుంటా. రేపు చేసుకుంటా, ఎల్లుండి చేసుకుంటా, నా ఇష్టం. నేను నువ్వే చేసుకుంటా. చెప్పేది. నా ఇష్టం ఉన్నప్పుడు చేసుకుంటా. వేరే బాయ్ ఫ్రెండ్ ఎట్లా చేసుకుంటావి? ఆయన నీకు అట్లా తెలివి ఎట్లా వచ్చింది? ఇప్పుడు నీకు తెలిసింది కదా నా బాయ్ ఫ్రెండ్ అని. నేను వద్దా? ఫస్ట్ నేను పట్టుకున్నా కాబట్టి నేను వద్దా? తర్వాత నిన్ను తగులుకున్నాడు కాబట్టి నేను వదిలేయాలి. నేను కూడా అట్లా వదలకు. నిన్నేం చేయాలో వాడిని ఏం చేయాలో నాకు తెలుసు. ఏం చేయాలో అదే చేస్తా. ఏం చూస్తావు, ఏం చేస్తావు? ఏం చూడాలో ఏం చేయాలో అదే చేస్తాను. నీకు అదే చెప్పాల్సిన ఏం అవసరం లేదు. చేస్తావు? అదే ఏం నా చేస్తావు? ఇష్టం, నేను ఏదైనా చేస్తా. చెయ్యి, first చెయ్యి. సరే, చేసి మాట్లాడతా. అదే చేసి మాట్లాడదా? నువ్వు నేను తెలుసుకుంటా. చేసి మాట్లాడు. ఏమన్నా చేసుకో. చేసుకుంటా. నా ఇష్టం. పోవే. పోవే. నా అపాయింట్మెంట్ పట్టుకుందా నువ్వు రేపో. పాప అసలు ఏం మాట్లాడుకున్నారు నేను జస్ట్ అగ్గిపుల్లి వెలిగించా, మంట పెట్టేశారుగా. బాబా బాబా కాసేపు ఉండి నువ్వు వెళ్ళి కొట్టేదాన్నేమో తన్ని. క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయిపోయాను కదా, అందుకే. ఓ క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయిపోయారా? కానీ ఎంతైనా మా ఫ్రెండే కదా, అందుకే క్యారెక్టర్ ప్రకారం చేశాను అంతే. అంతేనా? అయితే ఒకసారి మంచిగా హక్ చేసుకోండి. అయితే నేను చూడలేకపోతున్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇంకెవరైనా ఏమైనా చేస్తారా? నేను చెప్తాను. ఫ్రెండ్ ఆంటీ. అయ్యో నేను చేయొచ్చా? అయ్యో రండి, ఏం పర్లేదు, హ్యాపీగా చేయొచ్చు. మీ పేరు? పుష్పలత. పుష్పలత గారు ఏం చేస్తుంటారు? ఎంప్లాయ్, కోర్ట్ ఎంప్లాయ్. ఓ కోర్ట్ ఎంప్లాయా? మీరు బాగా వాదిస్తారు అయితే? వాదించడానికి కాదు, సింగ్ వర్క్ చేస్తాను. ఓకే ఓకే. అంటే మాకు అంత ఐడియా లేదు కదా, మాకైతే సగం నాలెడ్జ్. వాదించేది లాయర్స్ కదా. ఓ మీరు కోర్ట్ ఎంప్లాయ్ కదా, కరెక్ట్. ఓకే, ఏం చేయబోతున్నారు మరి ఇప్పుడు? నేను 7th క్లాస్ లో ఉన్నప్పుడు స్టేజ్ మీద ఒక చిన్న డాన్స్ చేశాను పాట మీద. అప్పటి నుంచి నాకు చేయాలని ఆశగా ఉండేది. ఓ ఈ ఛాన్స్ దొరికింది కదా, చేద్దామనే ఉద్దేశంతో వచ్చాను. హ్యాపీగా మీరు అంటే ఇప్పుడు ఆ రోజుల్ని తలపించబోతున్నారు అనమాట. ఇప్పుడు మరి ఏ పాట మీద చేయబోతున్నారు? సిరిసిరి మూవలోని జుమ్మంది నాదం. జుమ్మంది నాదం. రెడీయా? రెడీ అంటే పుష్పలత గారు, నేను కూడా రెడీ, మీరు కూడా రెడీ కదా? లెట్స్ స్టార్ట్. జుమ్మంది
చాలా బాగా చేశారు మీరు. ఓకే. అంటే మళ్ళీ ఎప్పుడైనా ప్రాక్టీస్ చేస్తారా మధ్యలో ఇప్పుడైనా? లేదండి, చాలా రోజులైంది. ఒకసారి చేద్దామని చూస్తే నన్ను నేను చూసుకుంటే స్టేజ్ మీద ఎలా ఉంటుందో చూడాలని. ఓ వావ్, ఎంత చక్కగా చేశారు. సీరియస్లీ థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఇంత చక్కగా రెడీ అయ్యారు కదా, మరి వాళ్ళు అలా వయ్యారంగా నడిస్తే చూడడానికి ఎంత బాగుంటుందో కదా. మరి లేట్ చేయకుండా నడిపించేద్దామా? మరి మీరందరూ రెడీయా? రెడీ. వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు, నేను కూడా రెడీగా ఉన్నాను. మరి మీరు కూడా చూడడానికి రెడీగా ఉన్నారు కదా, ఇక ఏం మాత్రం లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్. మెల్కల్ తిరుగుతుంటే అమ్మాయో మిరాకల్ జరుగుతోంది ఆయాయో మెకానాస్ గోల్డ్ లాంటి పాపాయో మేరే దిల్ థింపనక డాన్స్ ఆయో రెడీ రెడీ 1 2 3 ధూమ్ ధమాకా లబో లబో లబ్ లో నా ఎగిరి పటాకా రెడీ రెడీ 1 2 3 రాయిలాగా పిల్ల పిల్ల పెంచేస్తా పడుచు పటాకా పరాదు పకారే కోరోస్ గుస్తే హాయ్ మయూరా మరి కోసో తరాము పరాదే పరామోస్తే ఇలా లిప్పుల కేసా అలా నిప్పుర చేసా ఇంకా ఎవరు ఏం చేస్తారు చెప్పండి. దా 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 దా. ఏం చేస్తావు? డాన్స్ డాన్స్ చేస్తావా? నీ పేరు? సాయిరాజ్. సాయిరాజ్, ఏం చదువుతున్నావు నువ్వు? 10th కంప్లీటెడ్. 10th కంప్లీటెడ్ అయ్యా. ఓకే, 10th కంప్లీటెడ్ కదా, మరి పాస్ అయ్యా ఫెయిల్ అయ్యా? 90% వచ్చింది. ఓ మై గాడ్, 90% వచ్చిందా? అయితే నువ్వు చాలా గ్రేట్. అయితే ఓకే, ఏం డాన్స్ చేయబోతున్నావు? మగధీర సినిమాలోని ఫస్ట్ సాంగ్ బంగారు కోడి పెట్ట సాంగ్ చేయబోతున్నావా? రెడీగా ఉన్నావా? రెడీగా. ఓకే, తను రెడీ, నేను రెడీ, మీరు రెడీ కదా, లెట్స్ స్టార్ట్. బంగారు కోడి పెట్ట వచ్చనండి ఏ పాప ఏ పాప హే పాప బంగారు కోడి పెట్ట వచ్చనండి ఏ పాప ఏ పాప హే పాప చెంగావి చీర గుట్టు చూసుకోండి ఏ పాప ఏ పాప హే పాప అప్ అప్ హ్యాండ్స్ అప్ చెక్ చెక్ నీళ్ళ బంగారు కోడి బంగారు కోడి బంగారు కోడి పెట్ట వచ్చనండి ఏ పాప ఏ పాప హే పాప చెంగావి చీర గుట్టు చూసుకోండి ఏ పాప ఏ పాప హే పాప. హే సాయి, ఎప్పుడు నేర్చుకున్నావు సాయి డాన్స్ నువ్వు? నిన్న రాత్రి. హే, నిన్న రాత్రి నేర్చుకున్నావా? నేను అనుకున్నాను అదే ఎగ్జామ్స్ కదా, ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత నేర్చుకున్నామంటే ఒక రోజు నేర్చేసుకున్నావా? వచ్చేసిందా నీకు? కానీ చాలా బాగా చేస్తావు. థ్యాంక్ యూ సో మచ్.
చూసారు కదా, బాగా ఎంజాయ్ చేశారు కదా, నేను కూడా ఫుల్ గా ఎంజాయ్ చేశా. సో ఇది ఇవాల్టి భలే మంచి రోజు. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరో భలే మంచి రోజుతో మీ ముందుంటా. టిల్ దెన్ కీప్ వాచింగ్, కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్. I wanna, you wanna, one more, chimma, chimma. Oi babu, oi ram babu, oi rari orai. Eh babu, oi ram babu, eh ram babu, purra misam ki ruche pulana babu. తిమ్మిడి తరువులేసే గరీబు